అంత ఎమ్మెల్యే గారు సొంత గ్రామంలో రంగారెడ్డి కూడా గెలిచింది, హెడ్ క్వార్టర్లో రాజపూర్లో గెలిచింది. మిగతా 2-3 ఇండిపెండెంట్. దాని తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడి అధిష్టానంతో ఏమేమి వచ్చినో ఇంటెలిజెన్స్ ఏమొచ్చిందో ఆగమేఘాల మీద ఉరుకులాడి మండలం మొత్తం తిరిగి పాడి కౌశిక్ రెడ్డి గారిని ఆయన నేను చచ్చిపోతే ఓట్లేస్తామన్నాడు కదా, మరి నేను కాంగ్రెస్ అభ్యర్థులను గెలవకపోతే నేను కూడా చచ్చిపోతా అని ఎమ్మెల్యే గారు అనకంలా ఏడ చచ్చిపోతాడో మళ్ళీ ఎందుకు ఎమ్మెక్షన్ చిన్న వయసు అని చెప్పి ప్రజలంతా అంతో ఇంతో కొన్ని నోట్లు ఇచ్చారు. నేను చచ్చిపోతాను తిరగకుంటే అవి కూడా రాకుంటుండే ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గాలలో ఇన్ని సీట్లు రాకుండే. రాజాపూర్ విషయానికి వస్తే రాజాపూర్లో ఉన్న మా మండల నాయకత్వం కానీ మా డైనమిక్ లీడర్ డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారి మార్గదర్శకంలో ప్రజలందరూ మమ్మల్ని నమ్మిరు, మా పార్టీని నమ్మింది, లక్ష్మారెడ్డి గారిని నమ్మినందుకే ఎక్కడ ఒక్కొక్క మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 3-4 ఉన్నా కూడా మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. అంటే అది ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ గారి పైన ఉన్న నమ్మకానికి రుజువు. అది అంటే ఇప్పుడు కల్లేపల్లి క్యాండిడేట్ మిగతా సరే మండలంలో వేరే క్యాండిడేట్స్ అయితే అట్నే ఉన్నారు. సో మొదటగా ఆయన టార్గెట్ చేసిన కల్లేపల్లిని అంటే శ్రీశైలం యాదవ్ని టార్గెట్ చేసినట్టేనా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి సొంత